ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां వందే గురు పరంపరాం। తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నాయుల్లము నన్నిలచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం బల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహరం మృగధరం మహాదేవం దేవం మై సదయ శివభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం। కరుణా సముద్రుడైన సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రహ్మీభూతులైనటువంటి శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి మరియు ప్రస్తుత పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీహరితీర్థ స్వాముల పాదపద్మములకు వందనములు సమర్పిస్తూ ఈ మండలిలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులకు సోదరులకు నా యొక్క నమస్కారములు। వివేక చూడమని అనే గ్రంథాన్ని మనము అధ్యయనం చేస్తున్నాము। మొన్నటి వరకు మనం చెప్పుకున్నాము వివేకినో విరక్తస్య శమదమ గుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత అనే అంశం దాకా మనం చెప్పుకున్నాము। అది ఎంతవరకు చెప్పుకున్నామంటే వివేకము విరక్తి శమాది గుణములను ముముక్షువే బ్రహ్మ విచారము చేయుట కర్హుడు సమ్మతమైనటువంటి విషయము। బ్రహ్మమును పొందాలంటే పరమాత్ముని పొందాలంటే వివేకము జ్ఞానము కావాల, స్థిరమైనటువంటి జ్ఞానము కావాల। విరక్తి అనగా మనకు ప్రపంచములో విషయములన్నిటినీ కూడా అన్నిటి మీద కూడా మనము ఇచ్ఛారహితంగా ఉండాల, వాటి మీద మనము ప్రేమ ఎక్కువ ఉండకూడదు। విరక్తి అంటే దాని మీద కొద్దిగా ఏదో ఈ జీవయాత్ర గడుచడానికి కొరకు మాత్రమే ఉపయోగిస్తూ వాటి మీద ఆసక్తిగా ఉండకూడదు। విరక్తి అంటే అది అన్నమాట। శమదమాది గుణములో ముముక్షువే బ్రహ్మ విచారము చేయుటకు అర్హుడు। ఈ బ్రహ్మ విచారము చేయుటకు ఎవరు అర్హులంటే శమదమాది, శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము,
దమము అంటే బహిరేంద్రియ నిగ్రహము. ఈ ఇంద్రియాలు ఏవైతున్నాయో ఈ జీవుణ్ణి చాలా తికమక చేస్తాయి. పరమాత్ముని పొందుటానికి చాలా తికమక చేస్తాయి. వాటిని అదుపులో ఉంచుకొని వాటిని నెమ్మదిగా ఉపరతిని పొందుతూ మనము బ్రహ్మ విచారణ సాగిస్తే తప్పక ఆ బ్రహ్మమును పొందగలము. ఇటువంటి గుణములను శమదమాది షట్క సంపత్తిని జయించినటువంటి వారు మాత్రమే బ్రహ్మ విచారము చేయడానికి అర్హులవుతారు. సాధనాన్యత్ర చత్వారి కథిత మనీషభి ఏషు సత్సేవ సన్నిష యదభావేన సిద్ధతి. ఈ బ్రహ్మ విద్యా విషయమై 4 సాధనముల అత్యావశ్యకములని పండితులు చెప్పుతున్నారు. ఈ బ్రహ్మ విచారము చేసుటాని కొరకు 4 సాధనములు అని చెప్తున్నారు. ఎందుకనగా ఏ సాధనల నుండి పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో, ఏ సాధనములు లేకపోయినా ఆ సద్వస్తువు సిద్ధించదో, అనగా ముముక్షులకు ఈ 4 సాధనములు ఉండి తీరవలైనని భావము. సాధనములంటే మనం మొన్న చెప్పుకున్నాము, సాధన చతుష్టయ సంపత్తి 4 సాధనములు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనము బ్రహ్మ విచారం చేయడానికి అర్హులము గాము అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఇది నిజంగానే ఈ గ్రంథము మనం ఏదైతే పెట్టుకున్నామో గురుభక్తులైనటువంటి వాళ్లకు ఇది అవసరం. ఎవరు గురుక్త పద్ధతిని అనుసరించి ప్రయాణం చేస్తున్నామో వాళ్ళు మాత్రమే మోక్షమును పొందగలరు. ఏదో పేరుకు ఉపదేశం తీసుకొని గురువు దగ్గర తెలుసుకోకపోతే విషయాలు, లేదా ఇలాంటి సద్గ్రంథం ద్వారా ఆచార్య వారు రాసినటువంటి గ్రంథమును తెలుసుకొని దాంట్లో ఉన్న విషయాలను నెమరుబెట్టి అర్థం చేసుకొని మెల్లగా వాటితోని మనము ఆ విచారణతోని మనం ప్రయాణం చేస్తే తప్పక మనం ముందుకు వెళ్తాం. దీంట్లో ఒక అభిరుచి అనేది కలగాల మనకు. ఈ అభిరుచి కలిగిందంటే ఇక అది ఓదిగా అటువంటి విషయం మనకు వస్తుంది. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపత్తి అనే విషయమును మొన్న చెప్పుకున్నాం. సాధారణంగా నిత్యానిత్య వస్తువేక ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షత్వం అని చెప్పుకున్నాము. అయితే ఒక్కొక్క దాన్ని విడదీస్తూ చెప్తాడు మనకు ఆచార్యుల వారు. సరేనా? ఈ బ్రహ్మ విద్య విషయమై 4 సాధనములు అత్యావశ్యకములని పండితులు చెప్తున్నారు. ఎందుకనగా ఏ సాధనముల నుండిన పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో, ఏ సాధనములు లేకపోయితే ఆ సద్వస్తు ప్రాప్తి మనకు సిద్ధించదో, అనగా ముముక్షులకు ఈ 4 సాధనములు ఉండి తీరవలైనని ఆచార్యుల వారు చెప్తున్నాడు. అదౌ నిత్య వస్తువేక పరిగణత్యే ఇహమూర్తాత ఫలభోగ విరాగ తద్దతానంతరం. సాధన చతుష్టయ సంపత్తిలో మొదటి నిత్యానిత్య వస్తువేకం. నిత్యమైంది ఏంది, అనిత్యమైంది ఏంది? ఈ మైక్ ఉంది, ఇది నిత్యమా? కాదు, ఇది ఒకనాడు పోతుంది. అది హృదయపూర్వకంగా ఎలా చేయాలనో చెప్తుంటాడు, వినండి. ఈ సాధన చతుష్టయ సంపత్తిలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేక, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి ముముక్షత్వం అని చెప్పబడినది. తర్వాత మిగిలిన రెండేవి అనగా శమాది షట్క సంపత్తి ముముక్షత్వములు. ఈ 4ను సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పబడుతున్నది. బ్రహ్మసత్యం జగన్మిథ్య చెప్తున్నాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఏవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్య వస్తు వివేక సముదా హృతాః.
ముందు ఇంతకన్నా ముందు మనకు నిర్దేశించిన సాధన చతుష్టయ సంపత్తి స్వరూప వివరణమును ఏదో టూకలా మొన్న మనం చెప్పుకున్నాము, కానీ వాటి వివరణ చెప్తున్నాడు. వాటి వివరణమును గావించుతున్నారు. నిత్యానిత్య వస్తు వివేకము అనగా నిత్యమగు బ్రహ్మము యొక్కయు అనిత్యమగు జగత్తు యొక్కయు వివేకము. ఈ జగత్తు ఒకనాడు నశించిపోయేది, కాలగర్భములో లీనమైపోయేది కదా. మరి నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది ఏది అంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతము మనందరిలో ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో అది ఏ ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది ఏ సత్యమని మనము దృఢ విశ్వాసంగా ఉండడము. మనకు ఏది కంటికి కనిపిస్తున్నదో అదంతా ఏ దృశ్యం తన్నశ్యం అని సామెత ఉపనిషత్తు కూడా చెప్పింది. ఏది కంటికి కనిపిస్తుందో అది నశించేది. మరి నశించే వస్తువు ఇదంతా నశిస్తుందని మన హృదయపూర్వకంగా మన మనస్సుకు మనం చెప్పుకొని మరీ మాటి మాటికి ఇది మనలో అధ్యయనం చేయడం ఏదైతుందో అప్పుడే నిత్యానిత్య వస్తు వివేకం అనే జ్ఞానము మనకు సిద్ధించినట్లు అని ఆచార్యుల వారు తెలుపుతున్నాడు. నిత్యమగు బ్రహ్మము అనగా నిత్యమగు బ్రహ్మము యొక్కయు అనిత్యమగు జగత్తు యొక్కయు వివేకము జ్ఞానము. ఇదియే జ్ఞానము. తాను విచారించి బ్రహ్మ వస్తువును నిత్యమనియు ప్రపంచము మాయా కల్పితమగుట చేత అనిత్యమనియు దృఢముగా తెలుసుకొనుటయే. ఈ ఒకేసారి విచారణకు రాదు, ఒకేసారి మనకు అబ్బది. మాయ అనేది ఏదైతుందో మన వెంబటి ఉంది కదా మాయ. క్షణానికి మాయా ఇంద్రియములు ఇవన్నీ మరుపు, అభిమానము, దేహాభిమానము ఇవన్నిటితోని ఈ మానవుడు కూడుకొని ఉన్నాడు. కానీ అవి మనని ఏం చెయ్యయి. మన మనస్సును పరమాత్మయందు ఆత్మస్వరూపునయందు బ్రహ్మ విచారమునందు మనము సద్గురు ద్వారా ఈ ఆచార్యుల వారు ఏం చెప్తున్నాడో దాని ద్వారా మనము మనస్సును నిలిపితమంటే తప్పక ఈ ఒక్క సాధనలో ఒక్క అంగమును మనం జయించినట్టుగా అన్నమాట. కాబట్టి విచారించి బ్రహ్మవస్తువు నిత్యమని ప్రపంచము మాయా కల్పితమగుటచే అనిత్యమనియు దృఢముగా తెలుసుకొనుట ఇదియే చెప్పబడుతున్నది. బ్రహ్మము సత్యము, జగత్తు అనిత్యము అని నిశ్చయ జ్ఞానము ఏదైతుందో ఆ నిత్య వస్తు వివేకము చెప్పబడెను. అది ఏ యథార్థమైనటువంటి తెలుసుకున్నట్టు అవుతుంది. మనకు నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము తెలుసుకున్నట్టుగా ఇలా మనము శ్రవణం చేసి మనం ఏమేం చెప్పుకున్నామో ఇటువంటి మనము దృఢంగా మనము దాంట్లో లీనం కావాలా. తర్వాత తదైరాగ్యం జిహసాయ దర్శన శ్రవణాది దేహాది బ్రహ్మ పర్యంతే యా నిత్యే భోగ వస్తువు అని ఏమంటున్నాడు. ఈ చోట ఇహమూర్త్రాత ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. ఇది రెండవది. సాధన చతుర్థ సంపత్తిలో ఇది రెండవది చెప్తున్నాడు. ఈ లోకమునకు సంబంధించిన శరీరము మొదలు పరలోకం వరకు సంబంధించిన బ్రహ్మ పర్యంతము గల అస్థిరములైన భోగ వస్తువులయందు దర్శన శ్రవణాదుల చేతను సుఖ త్యాగేచ్ఛ గలదో అది ఏ వైరాగ్యము. అనగా ఇహలోకముల యందును పరలోకముల యందును ఏమాత్రము వినుట చేత కూడా నిశ్చయించలేక ఉండడమే వైరాగ్యము. ఇహలోకములో పరలోకములో, పరలోకం అంటే బ్రహ్మలోకము, సత్యలోకం ఉన్నాయి కదా. సత్యలోకం, బ్రహ్మలోకం. పుణ్యం చేసిన వాళ్ళు ఆ లోకాలకు వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవించి మళ్ళీ వస్తారు కదా. కానీ ఆచార్యుల వారు చెప్పినట్టుగా చేస్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మనము నడిస్తే ఒకవేళ నడవగలం. కోటాన కోట్ల జన్మలు ఎత్తి వస్తున్నాం. మనము మెల్లగా ఒక్కొక్క మెట్టు చీమలాగా, పిపిలికలాగా ప్రయాణం చేస్తే తప్పక మనము ఎన్ని జన్మలైనవి, మనకు కోటాన కోట్ల జన్మలైనవి. మరి అన్నప్పుడు ఈ జన్మలో కూడా ఎంతెంత మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అంతంత మనకు
సేవ్ అవుతుంది, మనకు జమ అవుతుంది మన ఖాతా లోపల. మనకు కూడా ఒక ఖాతా ఉన్నది. అవునండి, బ్యాంకులో కూడా ఖాతాలు ఉంటాయి కదా, నంబర్ వగేర అంతేసి. ఈ అంతఃకరణం అనే హృదయంలో ఉండేటువంటి ఖాతా అన్నీ ఇందులో పడతాయి. ఎందులో పడతాయి? స్థూల శరీరంలో కాదు, పడేటిది స్థూల శరీరంలో కాదు. నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేస్తున్నావో నిత్యము అదంతా సూక్ష్మ శరీరంలో అది జమ చేసుకుంటుంది అన్నమాట. అది సూక్ష్మ శరీరము, దాంట్లో అన్నీ జమ అవుతాయి. కాబట్టి విషయం ఏంటంటే, మనము ఇహలోకములో పరలోకములో ఏ సుఖభోగాలు అవుతున్నాయో అవి వమనాన్నముగా భావించి తుచ్చములని, క్షణికములని, ఈ భోగభాగ్యములన్నీ క్షణికములని మనము వాటి జోలికి మనం పోవద్దు, వాటి జోలికి పోవద్దు అని ఆచార్యుల వారు చెప్తున్నారు. పోక ఈ బ్రహ్మ విచారం చెయ్యాలి అని అంటున్నాడు. ఇది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. విరజ్య విషయావాత్తో దోష దృష్ట్వా ముహుర్ముహుర్ సలక్షణే నియతావస్థ మనసా శమ ఉచ్యతే. ఏమంటున్నాడు? శమాడి షట్క సంపత్తి వివరణము. ఇప్పుడు మనకు శమాది షట్క సంపత్తి అంటే 6 విధములు ఉన్నాయి. 4 విధములు అవి, 6 విధములు ఇవి. శమాది షట్క సంపత్తి చెప్తున్నాడు. ఇదెంత? సాధన చతుష్టయ సంపత్తిలో 3వది ప్రారంభమైంది. నిత్యానిత్య వస్తు వివేక ఇహమూర్తాత ఫలభోగ శమాది షట్క సంపత్తి అంటే 3 కదనండి. 3వది వచ్చింది సాధన. ఈ శమాది షట్క సంపత్తి వివరణము శమమనగా సమస్తేంద్రియాదులు విషయముల యందలి దోష సంధాన దృష్టిచే మాటిమాటికి విచారించి విరక్తి చెంది స్వలక్షణమగు బ్రహ్మవస్తువునందు మనస్సు స్థిరముగా నిలుపుట ఏది గలదో అదియే అంతరేంద్రియ నిగ్రహమగునని ఆచార్యుల వారు బోధిస్తున్నాడు. ఏమిటి శమమనగా? ఒకటే కాదు, సమస్తేంద్రియాదుల విషయములు. సమస్తేంద్రియాదుల విషయములంటే ఇందులో సింపుల్గా చెప్పేసిండు. దీన్ని మనము కొద్దిగా వివరణగా తీసుకుందాము. ఇంద్రియాలు మనలో ఎన్ని ఉన్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, శబ్దాదులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి సంవత్సరం కింద నేను దాన్ని డయాగ్రామ్ తీసి ప్రకాష్ గారికి ఇచ్చిన. ఇది అందులో వేసేయండి వాట్సాప్లో, అందరు చూసుకుంటారా అని అన్న. ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అనేది కూడా దాని వివరణ కూడా వారు దాన్ని చక్కగా పుష్పంలాగా తయారు చేసి వాట్సాప్లో వేసిండు. ఇప్పుడు అంతరేంద్రియములు ఉన్నాయి కదా, పంచవాయువులు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు ఉన్నాయి, విషయేంద్రియములు ఉన్నాయి, శబ్దాదులు. మరి ఈ 25 తత్వములు మనం ఇదివరకే నేర్చుకుని ఉండే కదా. ఈ బ్రహ్మ విచారం అనేటువంటి గ్రంథం మన ముందుకు వచ్చిందంటే మనము ఇదివరకే దాన్ని అధ్యయనం చేసేది ఉండే, పోని చేయలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది, మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ పంచభూతాల నుండి, సూక్ష్మ పంచభూతముల నుండి వెలువడినటువంటి ఇంద్రియాలు. చెప్పుకుందాం, పర్వాలేదు. ఇది కొంచెం దీన్ని జర ఆపి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. పంచభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, అంతేనా? జలము, పృథివీ, అంతే కదా. ఈ పంచభూతముల నుండి ఉద్భవించినటువంటి ఇంద్రియాలు ఇవి. ఏంటి అంటే, ఆకాశము నుండి ఏ ఇంద్రియములు ఉద్భవించినవి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 5. ఆకాశము నుండి ఉద్భవించినటువంటి ఏ ఇంద్రియాలు ఉన్నాయో అంతరేంద్రియములు అవి. మనస్సు, బుద్ధి, జ్ఞాత అంటే జీవుడు, అది కూడా చెప్పుకోవాలి. జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది మీదున్న లైన్ ఒకటి. దీని కింద పంచవాయువులు ఉంటాయి. వాయువు నుండి ఏమి వెళ్ళినాయి అంటే సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. ఈ పంచవాయువులు, ఒకే వాయువు పంచవాయువులుగా మారుతున్నది శరీరములో. ఒకే వాయువు పంచవాయువులుగా, సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. సమాన వాయువు
మనలో ఉండేటువంటి ఏ శరీరములో ఏ నాడులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏది సమానంగా దాన్ని చేయాలనో ఆ ప్రకారంగా మనము తిన్నటువంటి భోజనం ఎక్కడెక్కడ పంపించానో అది ఒక వాయువు. మనము మలమూత్రములను బయటికి తోలేటువంటిది ఏ వాయువు ఉన్నదో అపాన వాయువు, అది బహిర్గతం తోలేసి. ఈ 5 వాయువులు ఒకే వాయువు 5 వాయువులుగా దీంట్లో రూపాలను దాల్స్తుంది. రూపములను అన్నమును అరగొట్టేది, అక్కడ పంపించేది. ఈ ప్రకారంగా 5 వాయువులు ఒకే వాయువు 5 రకాలుగా వాయు రూపంలో శరీరంలో అటువంటి అన్నిటికీ సరఫరా చేస్తూ అన్ని పనులు చేస్తుంటుంది. సరేనా? ఇక దాని కింద ఏమున్నది? మూడవది ఆకాశము వాయువైంది కదా, అగ్ని ఉందిగా. అగ్ని నుండి ఏమి వెళ్ళినాయి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియం అంటే శ్రోత్రం, చక్షు, జివ్వ, గ్రాణం. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జివ్వ, గ్రాణం కదా. అమ్మ అర్థమవుతుందా? కరెక్టేనా? శ్రోత్రం అంటే చెవు, చక్షు అంటే కన్ను, జివ్వ అంటే నాలుక, గ్రాణం అంటే ఇది అది అన్నమాట 5. ఈ 5 ఏవైతున్నాయో జ్ఞానేంద్రియములు అంటారు. వీటిని జ్ఞాపకం ఉంచుకోవాలా, లేకుంటే ఇంటికి పోయి రాసుకోవాలా. ఈ భూతములకి వెళ్ళినాయని ఉంటే మైండ్లో ఉంటుంది, ఉండదన్నట్టు కాదు. తెలిసినటువంటి విద్వాంసులకు ఉంటుంది. మేమంతా గట్లే రాసుకున్నాం, ఎక్కువ వరకు పెద్దలు చెప్పంగా విని రాసుకున్నాం. అయిపోయినా ఇంకేమున్నాయి? జ్ఞానేంద్రియములు వెళ్ళినాయి. జలము నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇవి వెళ్ళినాయి. వీటిని ఏమంటారు? ఇవి ఏదైతున్నదో ఈ జ్ఞానేంద్రియములు అగ్ని నుండి వెళ్ళినాయి, జలము నుండి ఇవి వెళ్ళినాయి. ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి ఇంద్రియములు, అంతరేంద్రియములు. ఇంకా దాని కింద ఏమున్నాయి? కర్మేంద్రియములు ఉన్నాయి లాస్ట్కు, చివరకు. వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. ఇవి 5. ఇవన్నీ శరీరములే ఉన్నాయి, బయట లేవు, ఎక్కడ లేవు. అయితే ఈ జ్ఞానేంద్రియములు ఏవైతున్నాయో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతోని ఆస్వాదిస్తూ లోకములో అన్నిటినీ ఆస్వాదిస్తున్నది. ఎట్లంటే శ్రోత్రేంద్రియము శబ్దాన్ని గ్రహిస్తుంది. అవునా కాదండి? ఈ శ్రోత్రేంద్రియము శబ్దమును గ్రహిస్తుంది. అలాగనే చక్షురేంద్రియము రూపమును తెలుసుకుంటుంది, రూపమును గ్రహిస్తుంది కదా. జివ్వేంద్రియము రసమును గ్రహిస్తుంది. జివ్వేంద్రియము రసమును గ్రహిస్తుంది. రసం ఎట్లున్నది? ఉప్పున్నదా, తీయగున్నదా, కమ్మగున్నదా అనే విషయాన్ని చెప్పాలంటే మనకు ఈ జివ్వేంద్రియము రసాన్ని తెలుసుకుంటుంది. గ్రాణేంద్రియము గ్రంథాన్ని, దుర్గంధము, సుగంధము ఇత్యాది వాసనలను తెలుసుకుంటుంది ఈ గ్రాణేంద్రియము. ఇది పృథ్వీభూతము. ఈ గ్రాణేంద్రియము పృథివీ నుండి వెళ్ళింది కదా. చివరకు ఏమున్నాయి? ఈ ఇంద్రియాలన్నీ. అయితే ఎక్కువ వరకు మనకు ఒక శబ్దం అనుకో, ఒక మంచి పాట అవుతుంది, ఘంటసాలదో ఎవరిదో, అబ్బా ఎంత శ్రావ్యంగా వస్తుంది, అయిందా? ఒక మృదుమధురమైనటువంటి పిల్లన గురువులు వలుకుతుంటే అక్కడ ఎంతో ఆనందం కనిపిస్తుంటుంది. ఆహా ఇట్లనా అని అనుకుంటాం మనం. అయితే ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు గురించి ఒక కథ ఉంది. నేను మీకు చెప్పిన కూడా ఇంతవరకు తెలుసా? జ్ఞాపకం ఉన్నదా ప్రసాద్? సరే, ఈ శ్రోత్రేంద్రియము ద్వారా ఎవరు బాధపడ్డరు, ఎవరు దీనికి దహించిపోయినరు, ఎవరు ఆహుతులైపోయినరు అనే విషయము ఈ శ్రోత్రేంద్రియము జ్ఞానేంద్రియము కదా. అయితే దీనికి ఒక కథ ఉన్నది. ఒక వేటగాడు ఏం చేస్తాడంటే, ఆ వేటగాడు ఒక చోట వల పన్ని పిల్లల గురువున పడతాడు. ఇదిగో మురళి వాయిస్తాడు. ఆ మురళి వాయిస్తుంటే ఆ జింకలు ఏవైతున్నాయో ఆ పిల్లన గురువుల వాయిస్తుంటే అవి ఆనందపడుతూ అవన్నీ ఆ వలలోనికి వచ్చి ఎంతో ఆనందంగా అవి వింటుంటాయి. జింకలు వింటుంటాయి. వీడు షికారు చేసేటువంటి వాడు ఎక్కనో దాల గోకుంటాడు అన్నట్టుగా. అవన్నీ జింకలన్నీ వచ్చిన తర్వాత ఆ పిల్లన గోయ బంద్ పెడతాడు, వల గుంచుతాడు. ఈ జింకలన్నీ శబ్దము ద్వారా పడిపోయినాయి, నశించిపోయినాయి.
ఆ జింకలను వేటగాడు తీసుకెళ్ళి ఎక్కడనో వాడేమో అమ్ముకున్నాడు అన్నమాట. అయితే శబ్దం ద్వారా ఏ జీవి నశించింది అంటే జింక నశించింది. స్పర్శ ద్వారా ఏది నశించింది అంటే ఏనుగులను పట్టేటువంటి వాళ్ళు సర్కస్లో వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళి ఒక చోట గోతిని దవ్వి ఆ గోతి మీద గడ్డి పొరకలు అనేకమైనటువంటి పచ్చగా నవనవలాడేటువంటి ఆ గడ్డిని అక్కడంతా పెడతారన్నట్టుగా పెట్టిన తర్వాత ఇక దాని కింద గోతి ఉంటుంది. అదిగో అక్కడ ఏనుగు వచ్చే తోవు ఉంటుంది. ఆ ఏనుగు మేస్తూ మేస్తూ వస్తుంది. ఇంకొకటి ఆ సైడుకు ఒక ఆడ ఏనుగును పెడతారు. ఆడ ఏనుగు పెడితే ఈ మొగ ఏనుగు దాని దగ్గరికి పోతా అని పోతుంటుంది. మధ్యలో గడ్డి ఉంటుంది. ఆశ చేత స్పర్శ శబ్ద అయింది కదా, శబ్ద స్పర్శ. ఇప్పుడు స్పర్శ చెప్తున్నా. రెండవది, ఈ స్పర్శ సుఖాన్ని అనుభవించాలని ఏ ఏనుగైతే అతురత్తోని వెళ్తుందో అది వెళ్తూ వెళ్తూ ఆ గడ్డిది ఏర్పడదు, దాంట్లో గూలబడుతుంది, గోతిలో గూలబడుతుంది. ఆ గోతిలో గూలబడ తర్వాత ఆడి ఏనుగు నాడు తీసుకుపోతారు. ఆ గోతిలో 20 రోజులు 15 రోజులు మేత పెట్టక ఆ ఏనుగను అలాగనే ఉంచుతారు. 18-15 రోజులైన తర్వాత దాన్ని పైకి తీస్తారు. అది జవసత్వాలన్నీ ఇడిగిపోయి ఏదో పాపం భగవంతా అని ఏడుస్తూ బాధపడుతూ దాన్ని లోపలికి వెళ్ళి మీదికి లావట్టి దానికి సర్కస్ నేర్పి దాన్ని బంధింపజేస్తారన్నమాట. స్పర్శ సుఖము చేత ఏనుగు బంధింపబడ్డది, పోయింది, దానిపైన అయిపోయింది. శబ్ద స్పర్శ రూప, ఈ రూప ఏదైతుందో రూపం వలన ఏ జీవి నశించిపోయింది? మిడతలు ఉన్నాయి చూడండి, ఎక్కడ వెలుగుంటుందో అక్కడికి వెళ్తాయన్నమాట. ఆ వెళ్ళి ఈ ట్యూబ్ లైట్ల మీద అక్కడక్కడ మన దేశంలో అయితే చాలా వరకు బాగా వస్తాయి పురుగులు. అవన్నీ మిడతలు దాని మీద అగ్ని మీద ఏదైతుందో రూపం అంటే అగ్ని మీద ఆలుతాయి. ఆలి అవి కూడా మిడతలు కూడా నశించిపోతాయి. అగ్నిని చూస్తే ఆనందం, వాటికి మెరుపు కనిపించిందా టక్కన పోయి అక్కడ ఆలుతాయి. ప్రాణమును కూడా చూడదన్నమాట, ప్రాణ భయం కూడా దానికి లేదు. అంటే మోహం అనేది ఉన్నది కదా, మాయ. దాన్ని పొందాలా, నేను పొందుతా, ఆ రూపమును నేను చూస్తా, ఈ సినిమా చూస్తా, నేను ఈ ఆట చూస్తా, ఈ నెట్వర్క్ ప్రోగ్రామ్ టీవీలో నేను చూస్తా అని మనం పోతాం కదా, అది మాయనే. ఆ టీవీని కూడా మాయనే, అది కూడా మనల్ని అధోగతి పాలు చేస్తున్నది. చూసి కళ్ళన్నీ పోతాయండి. అవునా? కళ్ళన్నీ పోయేదాకా చూసుడే, ఇక అయిపోయింది. ఎట్లెట్లా చూస్తుంటే అట్లట్లా శరీరము శుష్కించిపోతుంటుంది, జవసత్వాలన్నీ ఉడికిపోతుంటాయి. ఇప్పుడు రూపం అయిపోయింది. శబ్ద స్పర్శ రూప రస. ఈ రస అంటే రసమునకు ఏది ఇదైపోయిందంటే చేపలు పట్టేవాడు ఒక ఎర్రను దానికి గుచ్చి గాలంకు చెరువులో వేస్తాడు. చెరువులో వేస్తే ఆ ఎర్ర తినటానికి ఆశ చేత అది వస్తుంది, వచ్చి లటక్కన అందుకున్న తర్వాత ఆ బుగ్గ మునుగుతుంది, వీళ్ళు మీది తీస్తాడు. రసమును ఆగ్రానించటానికి వచ్చి చేప నశించిపోయింది. ఇంకేమున్నది? గ్రాణము. శబ్ద స్పర్శ రూప రస గంధ గ్రాణం. గ్రాణేంద్రియ ముక్కు. ఈ ముక్కు ఏదైతున్నదో ఇది ఈ వాసన ఏదైతుందో, అరే రే 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 రామ, ఇక అవి ఏవైతున్నాయో భ్రమరములు, అవి ఇప్పుడు కొలనిలో మంచి సువాసనతోని కూడుకున్నటువంటి కమల పుష్పాల యొక్క మధురాన్ని గ్రోలుటానికి కొడకై ఆ ఉదయము పుష్పము వికసిస్తుంది. అందులో వచ్చి ఆ రసాన్ని మధును గ్రోలుతూ సాయంకాలం అయ్యే వరకల్లా ఆ కమల పుష్పము అది మూసుకుంటుంది, రెక్కలన్నింటినీ దగ్గరికి వీర్చుకుంటుంది అన్నమాట. ఈ భ్రమరము ఏదైతుందో దాంట్లోనే ఉండి మధును తాగుతున్నది అది, కానీ వాళ్ళకే లేత్తలేదు. తెల్లారి ఏనుగలు అవి వచ్చి ఆ కొలనికి ఆ తొండంతో కటావడ కొడితే అది కూడా చనిపోయింది. అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియము ద్వారా నశించిపోయితే ఈ 5 ఇంద్రియాలు మన లోపల ఉన్నాయి, ఈ జీవుని లోపల. అవునా? 5 ఇంద్రియములు మన లోపల ఉన్నాయి. 5 ద్వారా మనము ఎంత అధోగతి పాలు కావాలా? అవునండి.
చెప్పండి. ఈ 5 మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతాం? పూర్తిగా. అందుకే ఈ జీవితంలో పుట్టిన నాడు నుండి చచ్చే వరదాకా మనకు ఏమవుతుంది? దీంట్లోనే మసిమసి అయిపోతున్నాం. అయితలేమా? అందుకొరకు ఈ జ్ఞానేంద్రియములు ఏవైతున్నాయో విషయేంద్రియములను ఆధారం చేసుకొని జ్ఞానేంద్రియముల ద్వారా ఈ జీవుడు పలు సుఖాలను అనుభవిస్తున్నాడు. పలు సుఖాలంటే ఏమేమిటి? అన్నీగా శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని గ్రహిస్తున్నాడు, చక్షు ద్వారా రూపమును, జిహ్వ ద్వారా రసమును అనేకమైనటువంటి రసాలు, ఎన్ని పలరసాలు ఉన్నన్నా కానీ ఈ రసం అవసరం లేదు. ఈ జీవునికి అదే రసం అవసరం, ఆ పానీయమే కావాలా వీనికి, అది తాగితేనే తృప్తి. అంటే జివ్వను జయించలేక మనము అధోగతి పాలవుతున్నాము. అందుకే జివ్వేంద్రియము గువ్వేంద్రియము జయించినటువంటి వాడు ఈ లోకములో గొప్పనైనటువంటి మహాత్ముడైతాడు. కాబట్టి మహాత్ములు ఒక ఇంద్రియాన్ని జయించిండ్రు ఒక ఇంద్రియం, మిగతా ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని వాళ్ళు మహాత్ములై వాళ్ళు ఆ ప్రపంచానికి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పంచిపెడుతున్నారు. కాబట్టి ఇంద్రియాల గురించి ఈ విధంగా ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఏవైతున్నాయో మానవుణ్ణి జీవుణ్ణి సతమతం చేస్తున్నాయి కదా. మరి సతమతం చేసే అటువంటి వాటిని మనము క్రమక్రమంగా కొద్దిగా మనము దాన్ని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను జయించేటువంటి గురుక్త పద్ధతిని అనుసరించి కొద్దిగా దాన్ని జయిస్తూ ఇటువంటి విషయాలు ఏవైతున్నాయో శమాధి షట్క సంపత్తి ఏదైతే ఉన్నదో సమస్తేంద్రియముల యందు దోషానుసంధాన దృష్టిని మాటిమాటికి విచారించి విరక్తి చెంది స్వలక్షముగా బ్రహ్మవస్తువునందు స్థిరముగా నిలుపుటయే బ్రహ్మ విచారం చేసటానికి అర్హుడనమాట. శరీరం ఉన్నది, ఈ శరీరం రూపము మనకు అన్ని రూపాలు ఉన్నాయి కదా. మరి ఈ శరీరము ఎంత రూపం ఉన్నది, రూపలావణ్యం, కానీ మానవుడు మురిసిపోతున్నాడు. ఏముందండి ఈ శరీరములో? రక్తము, మాంసము. ఇదే శంకరాచార్యుల వారు మునుముందు మనకు అత్తది. ఏమన్నాడు? అమేద్య పూర్ణం క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశౌచ మద్రువం కలేబరం మూత్ర పురీష భాజనం రమంతి మూడ నరమంతి పండిత అన్నాడు. ఈ శరీరమును ఏమున్నది? ఇంట్లో మాంసం, మొక్కలు, చీము, రక్తము, శరీరం అంతా ఎక్కడ ముట్టినా కానీ లోపలంతా రక్తమే ఉన్నది. ఏమైనా ఉన్నదా? ఇటువంటి రక్తమయముతోని కూడుకున్నటువంటి శరీరాలను చూసి ఈ జీవుడు మోసపోతున్నాడు అండి. మోసపోతలేడా? రూపమును చూసి మోసపోతున్నాడు. అది గ్రహించుకొని ఈ ఇంద్రియాలను మనము చక్కబెట్టుకోవాలి. ఇది ఏమిటి? శమాధి షట్క సంపత్తి అని ఆచార్యుల వారు తెలుపుతున్నాడు. ఇది గురుక్త పద్ధతిని అనుసరించే చెప్పింది ఉన్నది. ఇది గురుభక్తుల కొరకే పరిశుద్ధమైనటువంటిది. ఈ వివేక చూడమని మనకు కావలసిందే. మన సంస్థ 75 సంవత్సరములైంది. ఇప్పుడు మనము కళ్ళు తెరవాలే. మనం ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. మనం అన్నీ తెలుసుకోవాలి. మనం అన్నీ తెలుసుకొని ఆత్మలో ఆనందించాల. ఆత్మలో ఆత్మానుసంధానం చేస్తూ ఆత్మ అనే విషయం, ఆత్మ పదార్థం మనకు తెలవాల. అవురా, ఇది ఆత్మ, ఇది జీవుడు, ఇది దేవుడు, ఇది బ్రహ్మము, ఇది జగత్తు, అది నశించేది, ఇది నశించని పదార్థము. ఇవన్నీ కూడా మనము తెలుసుకోవటానికి ఆచార్యుల వారు దీంట్లో చెప్పిండనమాట. వాటిని మనం అధ్యయనం చేస్తున్నాము. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వన్వగోళకే ఉభయేషామింద్రియాణం సదా పరికీర్తితః. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ విషయముల నుండి వెనుకకు మరలించాల. తమ గోలకమునందు అనగా తనకు అధిష్టానమగు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును. బహిరేంద్రియ నిగ్రహం ఇది దమం అంటే. అయితే తనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఇప్పుడు చెప్పుకున్నాయి,
కర్మేంద్రియాలు ఏవైతున్నాయో తమ తమ విషయముల నుండి అనుకో. ఇప్పుడు మనం బజార్ నుండి వెళ్తున్నాం, ఒక మధురాతి మధురమైనటువంటి పళ్ళ రసాయము అక్కడ ఉంది. మన సోదరుడు అన్నాడు, అరే దాగుదామన్నాడు. అరే దాగద్రా, అది సరిగ్గా లేదు, మనకు శరీరమునకు హాని కలిగిస్తుంది, మనకు డయాబెటీస్ ఉంది కదా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పళ్ళ రసం దాగద్రా అని మనం అంటాం. వాడేమంటాడు, ఒక్కసారి తాగితే ఏమవుతుంది, పోదాంపా అని అంటాడు. వాడు ఇంద్రియాలను జయించిండా? జయించినట్టు అవుతుందా? కాదు. అది మరల్పడం, మరల్పే విషయం ఇదన్నమాట. మనకు ఏది అపోజిట్గా ఉందో దాన్ని మనం ఉల్టా చేయాలి. దాన్ని అంతేనా? దాన్ని ఉల్టా చేయాల. ఉల్టా చేస్తే మనకు బరాబర్ అవుతుంది. ఎందుకు కాదు? ఇటువంటి విషయముల నుండి వెనుకకు మరలించాల. అది అధిష్టానమగు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును. ఆ పరమాత్ముని యందు బహిరేంద్రియ నిగ్రహాలన్నీ ఆ కర్మేంద్రియముల నుండి, ఈ విషయేంద్రియముల నుండి, అన్నిటి నుండి మరల్చి దాన్ని ఆత్మస్వరూపములో నిలపటం ఇది ఉత్తమమైనటువంటిది అని ఆచార్యుల వారు చెప్తున్నాడు. భావ్యానాలంబనం వృత్తే రసోపరతి వృత్తమః అంటున్నాడు. అంతఃకరణ వృత్తి భావ్య ప్రపంచము నాధారము చేసుకొనక యుండుట అనగా అంతఃకరణము బహిర్ముఖము గాకయుండుట యుపరతి అని చెప్పబడుతూ ఇదియే అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే ఏంటిది? మనం అంత ఇప్పుడు భార దృష్టి పెట్టినాం, బయట చూస్తున్నాం. అంతర్దృష్టి అంటే ఏ విషయాలను తీసుకోక ఆ పరమాత్ముని యందు దేవాది దేవుడైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏ ఆత్మ ఉన్నదో, ఏ సమస్త దేవతలల్లో పిపిలికాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మకు కూడా మళ్ళీ రావాల్సిందే, బ్రహ్మకు కూడా ఆయుష్ ఓషిండు, ఆయన కూడా ఓతడు ఉన్నాడు. అన్నీ పోయేటియే ఈ జగత్తు లోపట. దేవతలు కూడా పోతారు, అందరూ పోతారు, అందరికీ ఉపాధి ఉన్నది. లేదంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఉపాధులు ఉన్నోళ్ళే, దేవతలు కూడా ఉపాధులు ఉన్నోళ్ళే. దేవతలు కూడా చేంజ్ అవుతారు మళ్ళా. ఇంద్రుడు చేంజ్ అవుతాడు, చంద్రుడు చేంజ్ అవుతాడు. యుగ యుగాల నుండి ఈ జగత్తు వస్తున్నది. అంతేనా? అన్నిట్లల్లో ఉండేది పరమాత్మ ఒక్కటే వస్తువు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. దేవతలలో ఉండేది, గంధర్వులలో ఉండేది, మానవులలో ఉండేది, ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వస్తువు బ్రహ్మ వస్తువు. అందుకే భక్త ప్రహ్లాదుడు అన్నాడు కదనండి, ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు నా దానవాగ్రని వింటే అన్నాడు కదా. నాయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేనటువంటిది కాదు, అంతటా ఉన్నాడు భగవంతుడు, నీవు తెలుసుకుంటే అంతటా ఉన్నాడు అన్నాడు. అన్నప్పుడు ఇందులో లేడా భగవంతుడు? ఇందులో లేడా? అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్ముడు. ముల్లుగుత్త సందు లేకుండా ఉన్నాడు. కానీ ఆ ముల్లుగుత్త సందు లేకుండా ఉండేటువంటి విషయము మనకు గోచరం అవుతుంది, కాదన్నట్టుగా లేదు. కొన్ని డిపార్ట్మెంట్లను ఇప్పుకుంటూ పోవాలా, కొన్నిటిని మనం అధ్యయనం చేయాలా. చేస్తూ అక్కడికి వెళ్తే అది తొందరగా మనకు లభ్యమవుతుంది. అవునండి, కంప్యూటర్లో ఒకేసారి కూర్చుంటే వానికి వస్తుందా? ఎక్కడికి వెళ్ళి ఎటు పోవాలా, ఎండ్లకి వెళ్ళి ఎటు పోవాలా అనేది వాళ్ళు తోవ తీసుకుంటా పోరా? అవునండి సార్, చెప్పండి. మీకు తెలుసు కదా కంప్యూటర్, అంతేనా? ఒకేసారి నన్ను కూర్చునబెడితే నేను చేయగలుగుతానా? చేయలేను. దానికి గురువు కావాలా. మరి అసలు పదార్థము ఇప్పుడు చెప్తే ఒక మాట, సద్గురువే కానీ ఎవరు చెప్పరు. చెప్పితే నీకు అర్థమవుతుందా? యోగ్యుడు కావాలా కదా. యోగ్యుడైనటువంటి వాళ్ళకే ఈ బ్రహ్మ విద్య అర్హత. కానీ మనం యోగ్యులం కామా? మనం గురుభక్తులం కదా. యోగ్యత సంపాదించుకుందాం. మనమందరము ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆచార్యుల వారు ఏం చెప్తున్నారు అది తెలుసుకొని మనము అర్హులమవుతాం. అర్హులమయడమే మోక్షమునకు అర్హులము. నువ్వు ఈ లోకములో ఎన్ని చేస్తావో, ఎన్ని కర్మకాండ ఎంతవరకు చేస్తావో, ఎంత చేస్తావో అంత
అదంతా వేస్టే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడే కృష్ణ పరమాత్ముడు. అర్జున, బ్రహ్మలోకం వరకు ఉన్నాయన్నీ మళ్ళీ తిరిగి వచ్చేటి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యత అన్నాడు. కృష్ణ పరమాత్ముడు అన్నాడండి, బ్రహ్మలోకం వరకు ఏ లోకాలు ఉన్నాయో ఈ జీవులు అక్కడికి పోతున్నారు, తిరిగి వచ్చేవాళ్ళే. కానీ నన్ను స్మరిస్తే, నన్ను అంటే ఏమిటి? నన్ను మీకు ఒక రహస్యం చెప్తా. నన్ను అంటే ఏమిటి? కృష్ణున్నా పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఏ నన్ను అనేది ఉన్నదో లోపల ఆత్మ చైతన్యం, అది నన్ను అన్నాడు కృష్ణుడు. దీని అంతరార్థం ఇది మూల సూత్రం, గుర్తుంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. అంతేనా? అందుకొరకు ఏ నన్ను అయితే ఉన్నదో, నన్ను తెలుసుకోండి అన్నాడు కృష్ణుడు. అంతరార్థం అదే. నన్ను అంటే నీ ఆత్మస్వరూపము నువ్వు తెలుసుకో, నువ్వు ఆనందంగా దాంట్లో నిలిచిపో అని చెప్పాడు. కాబట్టి మనకిప్పుడు సమయం అయిపోయింది. కొద్దిగా మనము శుభం. ఇప్పుడు మనం శాంతి శ్లోకాలు చదువుకొని ఇంతటితో మనం ముగించుకొని మళ్ళీ వచ్చే వారం నాడు మీరందరు రావాలి. మీ ఎంబట ఒక్కొక్కళ్ళని ఇద్దరు ముగ్గురుని పట్టుకరండి. అక్కడ ఏమో జరుగుతున్నది, మీ నిజరూపమును తెలుపుతున్నది అక్కడ ఆచార్యుల వారు తెలుపుతున్నారు, నేను కాదు అని అందరు చెప్పుకొని రాండ్రి. సద్గురునాథ్ మహారాజ్కి జై. ఓం బ్రహ్మయవత్ జడాత్మకమహం బుద్ధి తస్యా